ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క ఆయుధం. ఇక్కడ కూర్చున్న సేవకులు కూడా ఏదో ఒక విషయంలో అత్యున్నతమైన బలమైన పనిలో వాడబడుతున్నారు. మన గిన్నెలు నిండడానికి దేవుడు ప్రతి పాత్రను వాడుకుంటాడు. కానీ ఒకటి మర్చిపోకండి, శత్రువు దూరంగా ఉంటే ఎవరు ఖడ్గం వాడరు కదా, బాణాన్ని విసురుతారు. శత్రువు ఇంకా కొంచెం దగ్గరగా వస్తే అవసరమైతే బల్లెం కూడా వాడతారు. కానీ శత్రువు చాలా దగ్గరగా వస్తే ఎవరు బాణం వాడరు, ఖడ్గాన్ని వాడతారు. శత్రువు ఎక్కడున్నాడో, శత్రువు ఏం చేస్తున్నాడో, శత్రువు కుట్ర ఏమిటో తెలుసుకున్న దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా వాడాలో తెలుసు, ఆయన ఖచ్చితంగా వాడుతున్నాడు. అలా ఒకరు వాడబడేటప్పుడు మిగతా ఆయుధాలన్నీ కూడా ఈ వాడబడే ఆయుధం కొరకు ప్రార్థిస్తూ ఉంటాయి. ఎందుకంటే యుద్ధం చేసేవాడికి ఎంత ఫలమో యుద్ధోపకరణములు మోసేవాడికి అంతే ఫలం. దేవుని రాజ్య నిర్మాణంలో చిన్న పని చేసిన వాడికి అదే ఫలం, పెద్ద పని చేసిన వాడికి కూడా అదే ఫలం వస్తుంది. క్రీస్తునందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎందుకంటే ఏ ఆయుధం వర్ధిల్లినా తండ్రి రాజ్యమే నిర్మించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.